హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు సాయి రేణుస్ కిచెన్. ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా సింపుల్గా పచ్చి కొబ్బరితో బిర్యానీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అలాగే ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. చాలా సింపుల్గా టేస్టీగా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ ప్రాసెస్లో కనుక నచ్చినట్లయితే ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఆ తర్వాత ఒక 4 స్పూన్స్ వరకు ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలి. హీట్ అయిన తర్వాత ఒక 1 స్పూన్ వరకు ఆవాలు, ఒక 1 స్పూన్ వరకు జీరా యాడ్ చేసుకొని, ఒక 1 స్పూన్ మినపప్పు, 1 స్పూన్ శనగపప్పు కూడా యాడ్ చేసుకొని కొంచెం వేయించుకోవాలి. అది కాస్త వేగిన తర్వాత ఒక 7-8 పచ్చిమిరపకాయలు కూడా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసి కొంచెం ఫ్రై అవ్వనివ్వాలి. ఇలా కలుపుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇలా కాస్త ఫ్రై అయిన తర్వాత ఒక 1 కప్ వరకు క్యారెట్ తురుము కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా క్యారెట్ తురుము యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకొని ఒక 2 మినిట్స్ వరకు ఫ్రై అవ్వనివ్వాలి. కొంచెం ఫ్రై అయ్యే వరకు ఉంచాలి. ఆ తర్వాత ఒక 1/2 స్పూన్ వరకు పసుపు కూడా యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసేసి ఆ తర్వాత ఒక 1 కప్ వరకు పచ్చి కొబ్బరి తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని మిక్సీ జార్లో యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఒక 2 to 3 మినిట్స్ వరకు కుక్ చేసుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కుక్ చేసుకొని మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇలా ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కాస్త ఒక 2 to 3 మినిట్స్ కుక్ అయ్యేంతలోపు ఇంకో ప్యాన్ తీసుకొని దాంట్లో ఒక 1 గ్లాస్ వరకు బాస్మతి రైస్ తీసుకొని నీట్గా వాష్ చేసుకొని ఆ తర్వాత 1 గ్లాస్ బాస్మతి రైస్కి 2 గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత లవంగం, ఇలాచీ, మిరియాలు కూడా యాడ్ చేసుకొని బగారా ఆకు కూడా యాడ్ చేసి ఒక 1/2 స్పూన్ వరకు బ్లాక్ సాల్ట్ కూడా యాడ్ చేసుకొని స్టవ్ పై పెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక 70% వరకు కుక్ అవ్వాలండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 మినిట్స్లో కుక్ అయిపోతుంది. ఒక 70% కుక్ అయితే సరిపోతుంది. ఇలా రైస్ కుక్ అయిన తర్వాత ఇలా 2 ముక్కలుగా అయినప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఆ తర్వాత వడగట్టి పెట్టేసుకోవాలి. రైస్ మొత్తం మిక్స్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసి వడకట్టేసి పక్కకు పెట్టేసి ఆ తర్వాత కొబ్బరి కొంచెం ఇలా కుక్ అయిన తర్వాత ఒక 1 స్పూన్ వరకు బిర్యానీ మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఆ తర్వాత 1 స్పూన్ కారం, ఒక 1 స్పూన్ వరకు ధనియా జీరా పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఒక 1 స్పూన్ వరకు బ్లాక్ సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసి ఆ తర్వాత మొత్తం మిక్స్ చేసుకోవాలి. చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా మొత్తం మిక్స్ చేసిన తర్వాత ఇందాక వడకట్టి పెట్టుకున్న రైస్ మొత్తం యాడ్ చేసుకోవాలి. రైస్ అంతా యాడ్ చేసి రైస్ మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. రైస్ ఇలా స్ప్రెడ్ చేసేసి ఆ తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత ఫ్రైడ్ కాజు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసి ఒక 1 కప్ వరకు పచ్చి కొబ్బరి పాలు కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని ఒక 2 స్పూన్స్ వరకు నెయ్యి కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసేసి ఆ తర్వాత ఒక ప్లేట్తో క్లోజ్ చేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఒక 10 మినిట్స్ అయిన తర్వాత ప్లేట్ తీసేసి మొత్తం కలుపుకొని సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా సింపుల్గా పచ్చి కొబ్బరి బిర్యానీ రెడీ. ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. అలాగే సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు కనుక ఈ ప్రాసెస్లో నచ్చినట్లయితే ట్రై చేయండి. అలాగే వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. కొత్తగా చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.